మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రానికి కుదవేడు దూరంలో బీబీ నగర్ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడ చనిపోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ప్రమాదానికి కారణం బస్ డ్రైవర్ నిర్లక్ష్యమని పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం ప్రమాద ఘటనపై మనతో మాట్లాడడానికి సూర్యాపేట డీఎస్పీ రవి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రమాదం ఎలా సంభవించింది, తప్పిదం ఎవరు? ప్రమాదం ఇది సూర్యాపేట ఖమ్మం రోడ్ మధ్యలో జరిగింది. బీబీగూడెం శివార్లో జరిగింది. ఇది బస్సు కారు ఆపోజిట్ డైరెక్షన్ లా కొట్టుకోవడం వల్ల అక్కడికక్కడే ముగ్గురు చనిపోయినారు. 8 మందికి దెబ్బలు తగిలినాయి. ఒక బాబుకు సీరియస్ ఉంది. అదే ప్రాథమికంగా మాత్రం మేము బస్ డ్రైవర్ రావాల్సినంత మార్జిన్ లో వెళ్లకుండా రైట్ సైడ్ రావడం వల్ల ఆపోజిట్ వస్తున్న కారు దానికి హిట్ ఇచ్చింది. హిట్ చేయడం వల్ల అక్కడికక్కడ డ్రైవర్ సీట్ లో ఉన్న అతను ప్లస్ అతని భార్య, అతని కూతురు, అదేవిధంగా అతని కొడుకు కూడా ఇక్కడ సీరియస్ ఉండు. మిగతా వాళ్ళకి అందరికి పిల్లలకు సింపుల్ ఇంజరీస్ ఉన్నాయి. పెద్దవాళ్ళు 2 ఉండరు, సింపుల్ ఇంజరీస్ ఉన్నాయి. మొత్తం అందులో 11 మంది ప్రయాణిస్తారు. 4 పెద్దవాళ్ళు, 7 చిన్నవాళ్ళు. చిన్నవాళ్ళలో 2 చనిపోయారు, పెద్దవాళ్ళు 2 చనిపోయారు. మిగతా వాళ్ళందరికి సింపుల్ ఇంజరీస్ ఉన్నాయి. ఒక్క బాబుని మాత్రం నీలఫర్కు రెఫర్ చేశారు. అంబులెన్స్ లో హైదరాబాద్ పంపిస్తున్నాం. అంటే ఈ 11 మంది ప్రయాణించడం ఎలా చూస్తారు సార్? వాహనదారులకు ఎటువంటి సూచనలు ఇస్తారు పోలీస్ శాఖ తరఫున? అది ఇందులో పెద్ద కార్లో చిన్న పిల్లలు, వాళ్ళు చిన్న అంటే 2 years 3 years, పెద్దవాళ్ళంటే మనం తప్పుగా అనుకునే వాళ్ళు చిన్న పిల్లలు అందరూ. పెద్దవాళ్ళు 4 ఉన్నారు, 7 అందరు చిన్న పిల్లలు, 2 years 3 years పిల్లలే ఉన్నారు. ఏదేమైనా ఒక అతివేగం కూడా కనిపిస్తుంది కార్ నుంచి. బస్సుదేమో నెగ్లిజెన్స్, కంప్లీట్ గా రైట్ సైడ్ వచ్చారు. కారు వేగంగా ఉంది అనిపిస్తుంది. ఇంకా ప్రాథమికంగా అంచనా వేస్తున్నాం. ఇందులో మొత్తం అక్యూడ్ మాత్రం, నేరస్తుడు మాత్రం బస్ డ్రైవరే. ఇది ప్రమాదానికి కారణం పూర్తిగా ఏదైతే హైర్ బస్సు నడిపిస్తున్నారో ఆర్టీసీ ప్రైవేట్ హైర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా చెప్తా ఉన్నారు. అతివేగంతో పాటు పూర్తిగా రోడ్డు మార్జిన్ దాటి వెళ్ళడం కూడా ప్రమాదానికి కారణంగా అయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మొత్తంగా అయితే పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు. అదేవిధంగా పరిస్థితి విషమంగా ఉన్న వారిని మాత్రం మెరుగైన వైద్యం కోసం అయితే హైదరాబాద్ తరలిస్తున్న పరిస్థితి.